Sir, what is your favorite failure that has taught you a lot? ఒకటి కాదు మల్టిపుల్ ఉన్నాయండి. చెప్పండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేను ఫర్నిచర్ ఇది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది రీస్టార్ట్ యాక్చువల్లీ బిఫోర్ దట్ దెర్ ఈజ్ అనదర్ స్టోరీ. అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. సో ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశాను. ఓకే. నాకు యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ ఫర్నిచర్ గై. స్టార్ట్ చేశాను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకొని ఇవన్నీ స్టార్ట్ చేశాను. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ కనెక్టెడ్ టు దట్, అది నీకు తర్వాత చెప్తాను. సో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఇండియా మార్ట్ నుంచి కాల్ వచ్చింది. దే హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ మీకు జైన్ హౌసింగ్ ఐడియా ఉంది ఇక్కడ ల్యాంకో హిల్స్ దగ్గర. సో ఇది 2018లో. ఓకే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళకి థియేటర్ ప్రాజెక్ట్ అండి. హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ కాదు, వాళ్ళది కంప్లీట్గా క్లబ్ హౌస్ ఉంటుంది కదా, క్లబ్ హౌస్లో థియేటర్ ఆల్మోస్ట్ ఒక 60 సీటింగ్ ప్రాజెక్ట్ అండి. నాకు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్, నాకు చేయడానికి నాకు ఫ్యాక్టరీ లేదు, చేయడానికి ఏం లేదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు పొజిషన్ యాజ్ ఎ రెప్యూటెడ్ బ్రాండ్ యాక్చువల్లీ. బట్ నాకు ఆర్డర్ వచ్చింది. ఓకే, ఇట్స్ అ ప్రాపర్లీ రిజిస్టర్డ్ బ్రాండ్ ఆ టైంలో. సో ఆర్డర్ వస్తే నేను సోర్సెస్ కోసం తిరిగాను. నాకు ఒక కాంటాక్ట్ వచ్చింది. ఒక 20 డేస్లో డెలివరీ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. ఐ హ్యావ్ టుక్ అన్ అడ్వాన్స్ ఫ్రమ్ దెమ్ అండ్ ఇక్కడ నేను కన్ఫర్మ్ చేశాను. సో 20 డేస్ చెప్పిన అతను ఆల్మోస్ట్ 3 months వరకు కూడా పని అవ్వలేదు. మాకు యాక్చువల్గా నేను వచ్చింది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఈ కైండ్ ఆఫ్ టైమ్ లైన్ నాకు తెలియదు. రైట్. యూజువల్లీ 20 days ఈజ్ 20 days. రైట్. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం ఒక 5 days మనం ఎక్స్టెండ్ చేయొచ్చేమో. రైట్. అదర్ దాన్ దట్ మ్యాక్సిమం 30 days వరకు క్లయింట్ కూడా ఉపయోగపట్టవచ్చు. కరెక్ట్. అంతకంటే ఎవరు ఆగలేరు కదా. సో ఒక 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months అయిపోయింది. నథింగ్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. అంటే క్లయింట్ దగ్గర నుంచి కాల్స్ నాకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కాల్ చేస్తే రెస్పాన్స్ తగ్గిపోయింది. నేను ఇక్కడ ఏదైతే అడ్వాన్స్ తీసుకున్నా ఐ హావ్ గివెన్ ఎంటైర్లీ టు దెమ్. కరెక్ట్. ఓకే, ఎందుకంటే దట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఐ కాంట్ టేక్ ఎనీ రిస్క్. ఓకే, ఎవ్రీథింగ్ అక్కడ ఇచ్చి నేను స్టార్ట్ చేయమంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అది ప్రాసెస్ ఎట్లా ఉంటుందో, ఎంత లెంగ్తీ ఉంటుందో. వాళ్ళు మనకి ఇచ్చిన ఐడియా 20 days. 20 daysకి 3 monthsకి చాలా గ్యాప్ ఉన్నది. స్టిల్ 3 months కాదండి, 6 monthsకి ప్రాజెక్ట్ ఇంకా ఎక్కలేదు. ఓ 6 months లిటరల్లీ. సో దెన్ నాకు అర్థమైపోయింది వీఆర్ గోయింగ్ టు షూ అని. సో నేను బయటకు వెళ్ళి కంప్లీట్గా ఒక 3 days డెడికేట్ చేసి లోకల్ వెండర్స్ని పట్టుకొని ఢిల్లీ నుంచి మెటీరియల్ తెప్పించి, ఓకే, సో కంప్లీట్గా అక్కడే డెడికేటెడ్గా 3 days స్పెండ్ చేసి ఫినిష్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాను. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ నాట్ అ రైట్ టైం. ఒక ప్రాపర్ రీసెర్చ్ లేనిదే ఒక బిజినెస్ చేయడం అనేది రాంగ్ అని అప్పుడు నాకు అర్థమైంది. సో రీసెర్చ్ ఇన్ ద సెన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇనిషియల్గా రీసెర్చ్ అంటే క్లయింట్ ఒక ఆర్డర్ తెచ్చుకోవడమే అనుకున్నాం. కరెక్ట్. బట్ కాదు, ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జిక్యూషన్ చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ రీసెర్చ్ చేయకుండా మనం చేయకూడదని చెప్పి ఎవ్రీథింగ్ స్టాప్ చేసి ఐ బ్లైండ్లీ కొన్ని డేస్కి నేను సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. రైట్. మళ్ళీ వాట్ ఈస్ యువర్ సెకండ్ స్టోరీ? ఇట్స్ బ్యాక్ ఇన్ 2021 అండి. ఓకే. సో డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ దెన్ ఆ పురుగు ఒకసారి లోపలికి వెళ్ళిందంటే ఆపదండి. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఫర్నిచర్ అండ్ అప్పుడే మన గర్నిష్ బ్రాండ్ని కూడా నేను రిజిస్ట్రేషన్ అది స్టార్ట్ చేసి, సో ఈసారి చేస్తే లగ్జరీ ప్రోడక్టే చేయాలి. అంతకుముందు నా కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్లో 10,000కి దొరికితే 8,000కి నేను చేయగలం కదా, సో 8,000కే చేద్దాం. లేదు ఇంకొకరు 8,000కి అమ్ముతున్నారంటే 6,000కే మనం ఇద్దాం. మీకు ఐడియా ఉందా, 5,000కి కూడా 311 సోఫా చేశారండి. 5,000కి 3+1+311 సోఫా. అరే మనకి ఈజీ అవైలబుల్ ఉంది కదా, ఇది తీసుకొని మనం సెల్ 10,000 కమ్మినా మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది కానీ మనం అనుకుంటాం. కానీ రియల్ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ ఓపెన్ ఇట్ యూ కెన్ అండర్స్టాండ్. పైన ఫ్యాబ్రిక్ ఉంది, 90 rupees మీటర్కి ఒక ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. జస్ట్ టచ్ చేస్తే చాలా రఫ్గా ఉంటుందండి. ఓకే, అండ్ లోపల యూజ్డ్ ఫోమ్ తీసుకొచ్చి వాడతారండి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇంత థిన్ ప్లై తీసుకొని దాన్ని కొట్టేస్తుంటారు. సో ఇది హార్డ్లీ మీకు డెలివరీ చేసే వరకు, లేదు అంటే ఇంకొక 6 months వరకు దాని లైఫ్. సో ఇది మనకు తెలియకుండా మనం ఫర్నిచర్ తీసేసుకుంటాం. అరే ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఏముంది అది కూడా అట్లానే ఉంది కదా అని చెప్పి తీసుకుంటాం. బట్ యూ డోంట్ నో ద క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ తెలియకుండా మనం ప్రోడక్ట్ తీసుకున్నాము అంటే మనం లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వలేము. సో నా టార్గెట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ బ్రాండ్, టార్గెట్ ది లగ్జరీ కస్టమర్. అండ్ రెస్టారెంట్కి మూవ్ అవ్వడానికి ఒక స్టోరీ ఉన్నది. సో రెస్టారెంట్ ఏంటంటే ఇలా చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఉలవచారు రెస్టారెంట్ అండి, కోంపల్లిలో ఉంటుంది.
సో ఇది మన ఫస్ట్ బిగ్ రెస్టారెంట్ ఆర్డర్ అండి. సో ఈ ఆర్డర్ ఎలా వచ్చిందంటే దే నీడ్ చైర్స్ అండి. సో ఎనీహౌ వీఆర్ ఫర్నిచర్ బ్రాండ్ Correct. సో దే కేమ్ టు అస్. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 350 to 400 సీటింగ్ ఉన్నది. దే హ్యావ్ ఎ బ్యాంకెట్ యాజ్ వెల్ అండ్ రూఫ్ టాప్ పబ్ కూడా ఉన్నది. సో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మేము వాటన్నిటికీ కూడా లోకలే మేక్ చేసాం. అయితే ఈ ఈ ఛాలెంజ్ మేము చూసినప్పుడు దాంట్లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. మార్కెట్లో మాకు టేబుల్ యాక్చువల్గా మీరు ఏది కొనాలన్నా మార్కెట్లో దొరుకుతుంది, కానీ టేబుల్ బేస్ ఎక్కడి నుంచి దొరుకుతాయండి? రైట్. మార్కెట్లో ఎక్కడ దొరకవు. ఈ ఛాలెంజ్ చాలా స్ట్రాంగ్ పాయింట్ అయింది. అండ్ లోకల్ ట్రై చేస్తే అది వాబుల్ అవుతుంది. ఏముందండి, ఒక పైప్ ఉంది, కింద ఒక ప్లేట్ ఉంది, పైన టాప్ ఫిట్ చేసాం అంతే కదా అని చెప్పి లోకల్ నేను ట్రై చేస్తే అది వాబుల్ అవుతున్నాయి. దట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఒక రెస్టారెంట్లో టేబుల్ ఊగుతుంది అంటే గ్లాస్ కింద పడితే ఏమవుతుందండి? కరెక్ట్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్, ఇటువంటి కొన్ని ఇష్యూస్ మేము ఐడెంటిఫై చేసాం. అండ్ చైర్స్ కూడా కస్టమైజ్డ్, వాళ్ళకి అన్ని ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్ లోకల్ చేసాం. బట్ సమ్వేర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రాపర్ లుక్ ఆఫ్ ది చైర్లో కొంత ఇదయ్యాం. ఎందుకంటే దే హ్యావ్ హై అండ్ అట్మాస్ఫియర్ అంబియన్స్ అండి. సో దానికి ఇది కూడా కాంప్లిమెంట్ చేయాలి. సో ఇందుకనే నేను కూడా చెప్పేది, రెస్టారెంట్ ఓపెన్ చేసే ఎవరైనా సరే ఓనర్, నాట్ ఓన్లీ అంబియన్స్, కన్సిడర్ ద చైర్ ఆల్సో. చైర్ మీకు అడిషనల్గా మీకు బూస్ట్ చేసేలా ఉండాలి. రైట్. సో ఇటువంటి ఛాలెంజెస్ అన్ని చూసి, లోకల్ స్ట్రగుల్స్ అన్ని చూసి వీ స్టార్టెడ్ ఇంపోర్టింగ్ ద చైర్స్ అండ్ కీపింగ్ రెడీ, స్టాక్ని రెడీగా ఉంచడం అనేది స్టార్ట్ చేసాం. సో అది ఉలవచారు నుంచి లెర్నింగ్. ఉలవచారు అనేది ఫస్ట్ ప్రాజెక్ట్. సో దాని తర్వాత మీరు కంటిన్యూ చేశారా? యూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో వి డిడ్ంట్ ఫేస్ ఎనీ ఇష్యూ అండి. రైట్. ఓకే, సో అక్కడ మాకు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేదు. అది టైమ్లీ డెలివరీ అయిపోయింది. బట్ మోస్ట్లీ కస్టమర్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్లేస్ చూసి ఒక 2-3 monthsలో రెస్టారెంట్ ఓపెన్ అయిపోతుంది అనుకుంటారు. దట్ డజంట్ హ్యాపన్ అండి. ఒక ప్రాపర్ రెస్టారెంట్ ఓపెన్ అవ్వాలంటే టేక్ టైం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఆల్మోస్ట్ 6 months నుంచి 9 months వరకు కూడా పడుతుంది. రైట్. కొంతమందికి 1 year కూడా పడుతుంది. సపోజ్ ఈ బార్ ఉన్నది, ఆల్మోస్ట్ దే హ్యావ్ టేకెన్ 1 year. దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎంటైర్ సివిల్ వర్క్ అండి. రైట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, స్టార్టింగ్లోనే కొంతమంది హర్రీ అయిపోతుంటారు, నాకు టైం లేదు, మాకు 3 monthsలో ఓపెన్ అయిపోవాలి అని చెప్పి. సో అలా అని లోకల్ ఏది దొరికితే అది చైర్ ఏ బడ్జెట్లో వస్తే అది తెచ్చేసుకొని స్టార్ట్ చేసేయడానికి ట్రై చేస్తారు. దట్ డజంట్ హ్యాపన్ అండి. ఈ స్ట్రగుల్స్ చాలా చూసాను. సార్, మీరు యూ డెంట్ టెల్ మీ అబౌట్ ద సెకండ్ లెసన్. నేను ఫేవరెట్ ఫెయిల్యూర్స్ అడిగా అండ్ యువర్ లెసన్స్ అడిగా. మీరు ఒక స్టోరీ చెప్పారు, రెండో స్టోరీ ఏదో మిస్ చేశారు. బిగ్గెస్ట్ ఏంటంటే, మా గర్నిష్ని రీస్టార్ట్ చేసినప్పుడు May 2021లో అండి. ఓకే. సో ఆల్మోస్ట్ మేలోనే నేను యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్కి అట్లా స్టార్ట్ చేశాను. మేలో ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి. May 4th అరౌండ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత ఒక కస్టమర్ 3 lakh వర్త్ ఆర్డర్ ఇచ్చారు. ఫర్నిచర్, హోమ్ రిలేటెడ్ ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చారు. సో నేను దానికోసం ఒక ఫ్యాక్టరీతో టైఅప్ అయ్యానండి. సో ఆ టైఅప్ అయితే ఆ ఆర్డర్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రాపర్ కోవిడ్ టైం, కస్టమర్ తీసుకునేటప్పుడు ఒక మాట అన్నారు, కోవిడ్ ఉంది, ఈ టైంలో మీరు చేయగలరా అని చెప్పి అన్నారు. 100% చేస్తాం, అది మా గ్యారంటీ, లేదు అంటే ఐ కెన్ రిటర్న్ యువర్ మనీ అని చెప్పి నేను ఇది చెప్పాను. ఓకే, కస్టమర్ విజయవాడ నుంచి, ఆయన అగ్రీ అయ్యారు. ఓకే, సో తర్వాత ఏమైందంటే, కొన్ని డేస్కి ఆల్మోస్ట్ ఒక 4-5 daysలోనే ఆ ఫ్యాక్టరీ ఓనర్ బ్రదర్ చనిపోయారండి. సో దే హ్యాడ్ టు షట్ డౌన్ ద ఫ్యాక్టరీ అండి. ఇది సెకండ్ కోవిడ్, టూ మచ్గా చాలా ఎఫెక్ట్ పడింది అది. సో ఇమ్మీడియట్లీ వీఆర్ సార్టింగ్ అవుట్ ద ఇష్యూ, ట్రైంగ్ టు సార్టింగ్ అవుట్ ద ఇష్యూ. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 7 days మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆఫ్టర్ 7 days ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత సో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని, సో ఇమీడియట్గా పాస్ తీసుకొని వి రిఫండెడ్ ఇట్, తిరిగి ఇచ్చేసాం. దట్ కైండ్ ఆఫ్ ఆ పెయిన్ పాయింట్, బట్ వి డింట్ లూజ్ అవర్ హోప్ అండి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ 10 daysలోనే ఇండియన్ ఆర్మీ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందండి. ఓకే, సో కస్టమర్ నన్ను ఎప్పుడు చూడలేదు, నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళలేదు, దే ట్రస్టెడ్ అస్. సో జస్ట్ కాల్ వచ్చింది, ఆర్మీ ఆఫీస్ వాళ్ళకి, మనకి ఇక్కడ గోల్కొండ ఆర్మీ చూడండి, వాళ్ళకి ఒక 20 rooms కంప్లీట్ బల్క్ ఆర్డర్ అండి, ఆల్మోస్ట్ ఒక 7 to 8 lakh ఆర్డర్. సో దే డింట్ లుక్ ఎట్ అస్, జస్ట్ ఆన్లైన్లో చూశారు, మా ప్రొఫైల్ చూశారు, నేను ఇచ్చాను. బట్ వీ డోంట్ హ్యావ్ మచ్ థింగ్స్ టు షో కేస్, బట్ దే ట్రస్టెడ్ అస్ అండి.
Right. The way we talk and everything, they trusted us. I made the quotation, they approved it. So immediately 10 days లోనే నాకు ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయింది. I've taken 1 month టైం, యాక్చువల్గా హ్యూజ్ క్వాంటిటీ, బట్ 1 month టైం తీసుకుంటే, అండ్ డ్యూరింగ్ కోవిడ్లో అంత ఈజీ కాదు, ఎందుకంటే Right. వర్కర్స్ని మేనేజ్ చేసే టైంకి డెలివరీ చేయాలి. సో ఆ టైంలో అస్లం అని మా పంజగుట్టలు అతను డెలివరీ చేయగలిగారు 30 daysలో అని నేను చెప్తే 20 daysలో ఇచ్చేసారండి. అరే వా. సో దట్ ఈస్ వేర్ వీ గాట్ అ కాన్ఫిడెన్స్ అండి. సో ఫస్ట్ థింగ్ ఎక్కడైతే మేము మిస్ అయ్యామో లాంగ్ టర్మ్ డెలివరీ పాయింట్ అనేది, ఇక్కడ మాకు అంటే చేయడానికి ప్రాపర్ సరైన పర్సన్ ఉంటే వీ కెన్ డూ ఇట్ అనేది మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో దాట్ వాజ్ ఎ గుడ్ హైప్ ఫర్ అస్ అండి. సో మేము ఇంకా హోప్ లూజ్ అవ్వలేదు. ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై ఈ-కామర్స్ అండ్ ఎవ్రీథింగ్ పోర్టల్ ఆఫ్టర్ దాట్. ఓకే, ఈవెన్ మా వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ రావడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది ఇమీడియట్గా. కమింగ్ బ్యాక్, ఐమ్ షూర్ ఈ స్కేల్ ఆఫ్ బిజినెసెస్ ఒక్కళ్ళు అయితే రన్ చేయడం చాలా కష్టం. యా. అంటే నాకు ఒక సేయింగ్ చాలా ఇష్టం సార్, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people దట్ యూ స్పెండ్ యువర్ టైం విత్ అని చెప్పి. ఆ 5 అద్భుతంగా ఉంటే మీరు కనీసం అబవ్ యావరేజ్ ఉంటారు, ఆ 5 వేస్ట్ అయితే మీరు వరస్ట్ అవుతారు. యా. సో బిజినెస్లో పార్ట్నర్స్ అండ్ యువర్ ఫౌండింగ్ టీమ్ మెంబర్స్ ప్లే అ వైటల్ రోల్. ఎస్. టెల్ మీ దట్, అంటే మీకు పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్లో డిడ్ దట్ హెల్ప్, ఆర్ యూర్ అ సోలో ఫౌండర్, హౌ డస్ ఇట్ వర్క్? See, I can't say that it's solo. See, స్టార్ట్ చేయడం సోలోగా స్టార్ట్ చేయొచ్చండి. ఇనిషియల్గా నేను ఆ రిస్క్ కూడా తీసుకోదలుచుకోవాలి. ఇట్స్ మై పెయిన్ పాయింట్ యాక్చువల్లీ. సో యూ డోంట్, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఐ స్టార్టెడ్ విత్ 0 funding అండి. దట్టు నేను ఏదైతే ఆ మంత్ శాలరీ తీసుకొని నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చానో అదే నా దగ్గర ఉన్న అమౌంట్ అండి. రైట్. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద బిజినెస్ అంతే. సో అలాంటి టైంలో ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం, ఫెయిల్ అయ్యి ఉన్నాం, మల్టిపుల్ వేరే కూడా చేస్తున్నాం, ఫెయిల్ అయ్యాం. సో ఇంకొకరిని రిస్క్ నేను పెట్టలేను. రైట్. ఓకే, సో రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. సక్సెస్ అయితే వీ కెన్ థింక్ అబౌట్ ఇట్. సో ఐ కీప్ ఆన్ డిస్కసింగ్ విత్ మై బ్రదర్ అండ్ సో ఆయన కూడా పుష్ చేశారు, ట్రయల్ కొట్టు, నీకేమైనా అయితే నేను చూసుకుంటాను. ఓకే, ఇది మా బ్రదర్ పాయింట్. సో దిగాం, బ్లైండ్గా దిగాం. స్టార్టింగ్లో ప్రాజెక్టులు చేస్తున్నాం, దానికి రిటర్న్స్ చూస్తున్నాం. స్టార్టింగ్ పెయిన్ పాయింట్స్ ఎట్లుంటాయంటే, మనకి టైంకి డెలివరీ ఇవ్వని ఈ పాయింట్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ మనం ఇచ్చిన ప్రతి ఏదైతే ఆర్డర్ నువ్వు డెలివరీ చేస్తున్నావో డెలివరీ నుంచి కాల్ వస్తుందండి, ఏంటి మీరు ఇచ్చిన ప్రోడక్ట్ బాగాలేదు, రైట్, నాకు నచ్చలేదు, ఇట్లా ఉన్నది, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, మీరు ఇచ్చింది ఒకటి. సో ఈ పాయింట్స్ ఇవి ఎట్లుంటాయంటే, మార్నింగ్ నిద్రలేసేది ఈ కాల్స్ తోటే. రైట్. 8:30కి 8కి మనకి 7కి ఈ టైంలో డీప్ స్లీప్లో ఉంటాం. ఆ టైంకి మీకు కాల్ స్టార్ట్ అయిపోతే నా డెలివరీ ఎప్పుడు వస్తుంది, కరెక్ట్, ఓకే, నాకు ఇది నచ్చలేదు, మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు రీప్లేస్ చేస్తారు, ఇవన్నీ స్టార్టింగ్లో ఉంటాయండి. ఎందుకంటే దట్ వాజ్ నాట్ ఆర్గనైజ్డ్ Correct. ద ఇనిషియల్ టైం. సో ఆ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసాం, దాన్ని సాల్వ్ చేసాం. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే, దెర్ ఈజ్ ఎ టైం నాకు ఇందులో గ్రోత్ కనిపిస్తుంది, కానీ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. సో దేర్ షుడ్ బి సమ్ వన్ హూ కెన్ యాక్ట్ లైక్ మీ. రైట్. సో నాకు ఎట్లా ఉండాలంటే, నేను ఏదైతే చేస్తున్నానో ఇవన్నీ ఇంకొకరు చేస్తే ఐ వాంట్ టు గో ఫర్దర్ స్టెప్. కరెక్ట్. నేను మార్కెట్ రీసెర్చ్లో, బ్రాండింగ్లో, అడ్వర్టైజింగ్లో, దీనిలో నేను ఇంకా ఎక్కువ వెళ్తే నాకు ఇంకా సేల్ కనిపిస్తుంది. సో నా ఫ్రెండ్ ఎంసీఏ క్లాస్మేట్ రాకేష్, సో నేను మనోడికి చెప్పాను, ముందు నుంచే చెప్తున్నా, ఒక టైం వస్తుంది, నువ్వు రెడీగా ఉండు, నేను పిలుస్తాను, నువ్వు రెడీ. సో మనోడు కూడా, అంటే మేము ఎంసీఏ నుంచి క్లాస్మేట్స్ అండ్ రూమ్మేట్స్, ఎవ్రీథింగ్, వీ నో ఈచ్ అదర్, వీ నో వాట్ వీఆర్. రైట్. ఓకే, సో అండ్ ఎందుకంటే ఈ బిజినెస్లో ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. ట్రస్ట్ అంటే హ్యాండిల్ చేయగలరా లేదా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ నో అబౌట్ హిమ్, హీ కెన్ డూ ఇట్ వెల్. సో వన్ డే ఇన్ 2022, సో ఐ కాల్డ్ హిమ్ ఫర్ ఎ మీటింగ్. మనకి జూబ్లీస్లో ఒక కెఫే దగ్గర కూర్చొని, ఇది టైం, ఒక టిష్యూ పేపర్ దగ్గర తీసుకొని జస్ట్ లెక్కలేసి చూపించాను, ఇది ఇప్పుడు జరుగుతుంది, నేను ఇంత చేయగలుగుతున్నా, నాకు ఇన్ని కాల్స్ వస్తేనే నేను కంప్లీట్ చేయలేకపోతున్నా. స్కోప్ ఇప్పుడు నాకు 10 lakh బిజినెస్ అవుతుంది మంత్లీ, నా స్కోప్ ఏంటంటే 25 to 30 lakh స్కోప్ ఉంది. రైట్. ఇది చేయగలం,
కానీ ఒక్కరు చేసేది కాదు. ఐ నీడ్ సమ్‌వన్ హూ కెన్ డూ లైక్ మీ అని నేను చెప్తే హి ఈజ్ ఇమ్మీడియేట్‌లీ క్విట్ హిస్ జాబ్, జాయిన్డ్ విత్ మీ. ఓకే. సో అక్కడి నుంచి ఇన్ ద వెరీ నెక్స్ట్ మంత్ వి హావ్ సీన్ అవర్ 25 lakh to 30 lakh గ్రోత్ అండి. అరే వా! And sometimes we reached 1 CR per month with a small space we have, and 1 CR turnover per month బ్యాక్ ఇన్ ద డే. in 2023. రైట్. ఆఫ్టర్ మేము ఈ డిస్కషన్ అయిన తర్వాత 1 yearలో చెప్తున్నాను. రైట్. అంటే 10 lakh per month జరుగుతున్న బిజినెస్ నుంచి ఒక మూమెంట్కి 1 CR per month బిజినెస్ కూడా రీచ్ అయ్యింది. దట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్, కరెక్ట్. డిపెండ్స్ ఆన్ ది సీజన్స్ యాక్చువల్లీ. ఓ ఇది ఫర్నిచర్ అనేది సీజనల్ బిజినెస్ డిపెండ్స్ అండి. సి ఒకటి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అండి. మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అనుకోండి, బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది. రైట్. రియల్ ఎస్టేట్తో కూడా మనకి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ మంచి ముహూర్తాలు, మంచి రోజులు ఇవి కూడా కరెక్ట్. సో డిపెండ్స్ అండి.